ఈరోజు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క ప్రేరేపణ బట్టి ఈ యొక్క వీడియోని రికార్డ్ చేసి నేను పెడుతున్నాను. ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే వింటున్నారో మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుని యొక్క వాగ్దానాన్ని ప్రభు యొక్క ప్రేరేపణతో మీకు ఇస్తాను. తప్పకుండా ఇవన్నీ కూడా మీ జీవితాల్లో జరుగుతాయి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఉపవాస ప్రార్థనా శక్తితో నేను మీ జీవితం గురించి ప్రవచిస్తున్నాను. ఉపవాస ప్రార్థనా శక్తితో దేవుని యొక్క పేరట మిమ్మల్ని దీవిస్తున్నాను. ఉపవాస ప్రార్థన యొక్క శక్తితో దేవుని యొక్క కృప ద్వారా దేవుడు నాకు బయలుపరిచిన వాటిని నేను మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు కూడా వీక్షించండి. సో ప్రవచన రీతిగా ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నాను. త్వరలో దేవుడు నీకు యేసుక్రీస్తు నామంలో ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. కామెంట్ బాక్స్లో ఆమెన్ అని టైప్ చేయండి. వీడియోని సేవ్ చేయండి, అనేకులు కూడా షేర్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. సో వీడియోలో దేవుని యొక్క అభిషేకం ఉంటుంది. సో తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మిమ్మల్ని తాకుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క ప్రార్థన అంతం వరకు కూడా ఏకీభవించండి. వాక్యాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తాను. యేసు నామంలో మీకు దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు గాక. యేసు నామంలో దేవుడు నీకు సంతానం అనుగ్రహించబోతున్నాడు గాక. యేసు నామంలో దేవుడు నీకున్న అప్పులన్నింటినీ తొలగిస్తున్నాడు గాక. యేసు నామంలో మీ సమస్యలన్నింటినీ దేవుడు తొలగిస్తున్నాడు గాక. యేసు నామంలో మీకున్న ప్రతి వ్యాధి తొలగిపోవును గాక. యేసు నామంలో మీ మీద ఉన్న శాపాలన్నీ తొలగిపోవును గాక. యేసు నామంలో మీ జీవితంలో ఉన్న అపవాది క్రియలన్నీ కూడా లయపరచబడును గాక. యేసుక్రీస్తు నామంలో మీ బ్రతుకులో ఉన్న చీకటి అంధకార శక్తులన్నీ కూడా లయపరచబడును గాక. యేసుక్రీస్తు నామంలో దేవుని యొక్క వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడును గాక. యేసుక్రీస్తు నామంలో దేవుడు మీకు అతి త్వరలో మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించును గాక. యేసుక్రీస్తు నామంలో దేవుడు మీ అంగలార్పును నాట్యముగా మార్చును గాక. యేసుక్రీస్తు నామంలో దేవుడు మీకున్న ప్రతి శోధనలో నుండి, కీడులో నుండి తప్పించును గాక. సో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనము. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనిపట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింప చేసి ఉన్నావు. కామెంట్ బాక్స్లో ఆమేనని రాయండి. ఇదిగో నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన తండ్రి, చెల్లి, అక్క, తమ్ముడు, అన్నయ్య, ఎంతో కాలం నుండి అంగలారుస్తున్నావు, ఎంతో కాలం నుండి కన్నీరు కారుస్తున్నావు, ఎంతో కాలం నుండి వేదన పడుతున్నావు, ఎంతో కాలం నుండి ఏడుస్తున్నావు. ఉద్యోగం కోసం ఎంతో కాలం నుండి అంగలారుస్తున్నావు. అయ్యో ఉద్యోగం లేదని ఏడుస్తున్నావు. దేవుని ప్రార్థన విన్నాడు. దేవుడు నీ యొక్క అంగలార్పును నాట్యముగా మార్చి సంతోషాన్ని నీకు దయచేయబోతున్నాడు. త్వరలో యేసు నామంలో నీకు ఉద్యోగం రాబోతా ఉన్నది. నీ ఉద్యోగంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఇదిగో ఒక చెల్లి, ఇదిగో ఒక తల్లి, ఇదిగో ఒక అన్న ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఎంతో కాలం నుండి సంతానం లేక బాధపడుతున్నాను. ఇదిగో సంతానం లేక బాధపడుతూ అంగలారుస్తున్న నీతో దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నేను నీ యొక్క అంగలార్పును నాట్యముగా మార్చబోతున్నాను. ఇదిగో నీకున్న కష్టాలన్నింటినీ తొలగించి నీకు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇగో అప్పుల బాధతో అంగలారుస్తున్నావు, అనారోగ్యంతో అంగలారుస్తున్నావు, ఇదిగో విడిపోయిన కుటుంబం నిమిత్తం అంగలారుస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు. దేవుడు చెప్తున్నాడు, నీ అంగలార్పును నేను నాట్యముగా మార్చబోతూ ఉన్నాను. ఇదిగో నేను నిన్ను విడిపించబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకు, దిగులు పడకు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఆయన నిన్ను పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు. ఇదిగో దేవుని యొక్క సన్నిధి నీ పైకి దిగి రాబోతా ఉన్నది. ఇదిగో నీ కుటుంబంలో పనిచేస్తున్న ప్రతి విధమైన ఆటంకాలను దేవుడు తొలగించబోతున్నాడు. ఇదిగో రావలసిన డబ్బులు రాకుండా అడ్డగిచ్చిన సాతాను యొక్క శక్తి లయపరచబడబోతా ఉన్నది. ఏడుస్తున్నావు, కన్నీరు కారు. ఇదిగో అంగలార్చు. ఇదిగో దేవుడు నీ దుఃఖమును నాట్యముగా మార్చబోతున్నాడు. ఇదిగో దుఃఖపడు వారిని దేవుడు ఓదారుస్తున్నాడు. ఇదిగో మీకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి, మీకు తెలియకుండానే అంగలార్పు వస్తుంది, మీకు తెలియకుండానే నువ్వు బాధపడుతున్నావు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. నీలోకి దేవుడు గొప్ప మార్పును తీసుకురాబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురాబోతున్నాడు. ఇదిగో దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తున్నాడు. ఇదిగో నీ బిడ్డలు తాగుతున్నారు, ఇదిగో నీ బిడ్డలు వ్యభిచారులు అయిపోయారు, ఇదిగో నీ బిడ్డలు పాపంలో పడిపోయి ఉన్నారు. వారిని చూసి ఏడుస్తున్నావు. ఇదిగో నా కుమారుడు ఇలా అయిపోయాడు, నా కుమార్తె ఇలా అయిపోయింది, వాళ్ళ కాపురాలు పాడైపోయినాయి అని
బాధపడుతూ అంగలార్చి గుండెలు బాదుకుంటున్నావు. ఇదిగో దేవుడు చెబుతున్న మాట, ఇదిగో నీ కుటుంబాన్ని నేను మార్చబోతున్నా, ఇదిగో నీ జీవితాన్ని నేను మార్చబోతున్నాను, ఇదిగో నీ బిడ్డలను నేను మార్చబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో దేవుడు నీకు నాట్యముగా నీ అంగలార్పును మార్చబోతున్నాడు. ఇప్పుడు ఏడుస్తున్న నువ్వే, ఇప్పుడు కన్నీరు కారుస్తున్న నువ్వే నోటి నిండా నవ్వబోతున్నావు. ఇదిగో హృదయాంతరంగంలో నుండి సంతోషపడబోతున్నావు. దిగులు పడకు. ఇదిగో ఒక తల్లి ప్రార్థన చేస్తుంది, ఇక నేను చచ్చిపోతాను, ఇక నాకు ఈ బ్రతుకు వద్దు, ఇక నేను బ్రతకను, ఇక నాకు ఈ జీవితం వద్దు, నా జీవితం అయిపోయింది. ఇదిగో నా కుమార్తె జీవితం ఎలా అయిపోయింది, అనారోగ్య పాలైపోయింది, నా దగ్గర డబ్బులు లేవు, ఐసీయూలో ఉన్నారు, నా పరిస్థితి ఏంటి అని హాస్పిటల్లో ఉండి అంగలారుస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ అంగలార్పును నేను నాట్యంగా మార్చబోతున్నాను. ఇదిగో రాబోయే రోజుల్లో నీ పట్ల నేను అద్భుతం చేయబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో సంతోషాన్ని నీకు కలుగు చేయబోతున్నాడు. ఇదిగో దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. ఇదిగో దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఇదిగో దేవుడు నీకు తోడుగా ఉండబోతా ఉన్నాడు. చావు బ్రతుకుల మధ్యలో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఒక అడుగు మాత్రమే మరణానికి దగ్గరలో ఉన్నావు. అందరూ నువ్వు చచ్చిపోతావని చెప్తున్నారు. నీ కిడ్నీలు పాడైపోయినాయి, నీకు క్యాన్సర్ వచ్చిందని, నీకు అనారోగ్యం వచ్చిందని, నువ్వు బ్రతకవని చెబుతున్నారు. దేవుడు చెబుతున్నాడు, మన్ను దేవుణ్ణి స్తుతించలేదు, నువ్వు గోతులోకి దిగిన ఎడల నీ ప్రాణం వల్ల ఏమీ లాభం లేదు. ఇదిగో దేవుడు నీతో చెబుతున్న మాట, ఇదిగో నేను నిన్ను బ్రతికించబోతున్నాను, జనములకు ప్రవక్తగా నియమించబోతున్నాను, జనములకు ప్రవక్తినిగా నియమించబోతున్నాను. ఇదిగో సేవకురాల సంఘాన్ని చూసి కన్నీరు కారుస్తున్నావు. ఇదిగో సంఘాన్ని చూసి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నావు. ఇదిగో నాకు అభివృద్ధిని దయచేయి ప్రభువా, అయ్యా ఈ అప్పులు బాధలు తట్టుకోలేకపోతున్నాను, ఈ కరువులో ఉండలేకపోతున్నానని నీవు ప్రార్థన చేస్తున్నావు. దేవుడు చెప్తున్నాడు, కోరేషు లాంటి స్పాన్సర్స్ని దేవుడు లేకపోతున్నాడు. ఇదిగో సహకారులను నీ దగ్గరికి తీసుకొని రాబోతున్నాడు. నీ జీవితం మార్చబడబోతా ఉన్నది. ఇదిగో సంతానం లేక బాధపడుతున్న నీ జీవితంలోకి దేవుడు సంతానాన్ని కలుగు చేయబోతున్నాడు. ఇదిగో నువ్వు అడుగుతున్నావు ఈ ఉద్యోగం కావాలని, ఆ ఉద్యోగం కాదు, అంతకంటే ఎక్కువ జీతం కలిగిన ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఇదిగో విదేశాలకు వెళ్ళి కువైట్, మస్కట్, అలాగనే ఖత్తరు, అలాగే అరేబియా ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ పని చేయలేక ఇండియాకి తిరిగి రాలేక నీ యొక్క పాస్పోర్ట్లు లాక్కొని ఏడుస్తున్నావు, అంగలారుస్తున్నావు. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ యజమానులకు నీ ఎడల కనికిరాన్ని పుట్టించబోతున్నాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నీవు ఉన్న కట్టల్లో నేను విడిపించబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ శుక్రవారం ఉపవాసం ఉండి దేవుడు సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రార్థన వలన, ఉపవాసం వలన మాత్రమే కానీ దేని వలన ఇలాంటివి అసాధ్యమని చెప్పాడు దేవుడు. ఇదిగో నీ జీవితంలోనికి దేవుడు గొప్ప మిరాకిల్ జరిగించబోతున్నాడు. నా ఫోన్ నెంబర్ తీసుకోండి, ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల్లో నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. కామెంట్ బాక్స్లో మీ ప్రార్థన విషయాలను పెట్టండి, కామెంట్ బాక్స్లో మీ సాక్ష్యాలను పెట్టండి. మీ ప్రార్థన అవసరత ఏదైతే ఉందో దాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను మీ కామెంట్ కింద వాయిస్ నోట్ ద్వారా డైరెక్ట్గా నేను మీకు ప్రార్థన చేస్తాను. నా స్వరంతోనే నేను ప్రార్థన చేసి నేను మీకు రిప్లై ఇస్తాను. కామెంట్లో రిప్లైలో మరలా చూడండి, మీకు ప్రార్థన చేసిన నా గొంతు వినపడిద్ది. సో తప్పకుండా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు, దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇదిగో నీ బిడ్డల చదువులు పాడైపోయి మానేశారు, స్కూల్స్కి వెళ్లకుండా, కాలేజీలకు వెళ్లకుండా వాళ్ళ జీవితాలు పాడైపోయినాయి, డ్రగ్స్కి, ఇదిగో ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయారు. ఆ ఆత్మ ఏదైతే ఉందో అందులో దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ప్రవచనాత్మకంగా చెబుతున్నా, నీకు ఇప్పుడే దేవుడు స్వస్థత కలుగు చేయునుగాక, దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందుకుందువుగాక, దేవుడు దీవెనలు పొందుకుందువుగాక. నీ ఆశీర్వాదాన్ని, నీ ప్రార్థన అడ్డుకున్న దురాత్మ, దాని శక్తి ఇప్పుడే లయపరచబడపోతా. ప్రభు, ఆ యొక్క వాక్యాన్ని వింటున్న నీ బిడ్డని, నీ బిడ్డ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు, బలపరచు. నీ సన్నిధిని, ప్రసన్నతను నీ బిడ్డ పైన మీరు ఉంచండి నాయన. సాతాను క్రియలు, చీకటి శక్తులు, దయ్యపు కార్యాలన్నిటిని కూడా మీరు లయపరచండి. ఇదిగో ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. ఇదిగో రాజా, నీ శక్తిని, నీ బలాన్ని, నీ యొక్క అభిషేకాన్ని నీ బిడ్డలపైన మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, నీకే వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఇదిగో నీవు స్తుతిస్తుండగా, ఇదిగో నువ్వు ప్రార్థిస్తుండగా దేవుడు నీ పట్ల ఒక బలమైన అద్భుత కార్యాన్ని జరిగించబోతున్నాడు గాక. ప్రతి విధమైన వేదన, ప్రతి విధమైన సాతాను క్రియలు నీ జీవితంలో లయపరచబడబోతున్నాయి, నీ జీవితంలో నాశనం అయిపోబోతూ ఉన్నాయి. ఇదిగో కనపడుతున్న ఈ నెంబర్ 9908 93 71 64 9908937164. ఈ నెంబర్కి మీకేమన్నా ప్రార్థన అవసరతలు ఉంటే తెలియపరచండి.
అలాగనే ఈ యొక్క పరిచర్యని సపోర్ట్ చేయడానికి ఈ రోజున ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. దేవుని యొక్క పరిచర్యకి ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా, పేటిఎం ద్వారా ఈ పరిచర్యకి మీరు సహకరించండి. దేవునికి కానుక పంపించండి. తప్పకుండా దేవుడు నిన్ను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి విడిపిస్తాడు. ఈ సమయంలో నీ కొరకు చిన్న ప్రార్థన. ప్రభువా, ఎవరైతే యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నారు వారిని, వారి కుటుంబ సభ్యులను మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి ముందు నడిపించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కామెంట్ చేయండి మీ ప్రార్థన అవసరతలు. సో కామెంట్లో తెలియపరచండి. వాయిస్ నోట్ ద్వారా మీకు వెంటనే నేను మరలా మీరు రిప్లైలో చూడండి. మీ కొరకు నేను ప్రార్థన చేసి వాయిస్ నోట్ పెడతాను. సో తప్పకుండా వాయిస్ నోట్ని చెక్ చేయండి. సో ఇదివరకు కామెంట్స్లో రిప్లై మాత్రమే ఇచ్చే పద్ధతి ఉంది. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా కామెంట్ ద్వారా మీరు కామెంట్ చేస్తే నేను నా వాయిస్ ద్వారా నేను మీ కామెంట్ రిప్లై ఇవ్వచ్చు. సో కాబట్టి నేనైతే మీ కొరకు ప్రార్థన చేస్తాను. సో తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయం 11-12 వచనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్